నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 17వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం. ఈ రోజు సంకష్టహర చతుర్దశి, ఉత్తరాభాద్ర కార్తి. కార్తులు మనకి మొదలైపోయినాయి. నేటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:26 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 ఈ రోజు తిథి తదియ రాత్రి 7:34 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రము చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 2:41 తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9:06 నుండి రాత్రి 10:54 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:36 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. యమగండ కాలం ఉదయం 10:55 అక్కడ నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:50 నుంచి తెల్లవారి 5:38 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:37 నుంచి ఉదయం 9:25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 17, 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి. చంద్రుడు తులారాశిలో ప్రయాణిస్తున్నాడు. మంగళుడు అనుకూలమైన శుభదృష్టి కలిగి ఉన్నాడు. ఫలితాలు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక లావాదేవీల్లో లాభదాయకమైన సూచనలు, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి, గోధుమలను దానంగా ఇవ్వండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మిథున రాశిలో శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభవార్తలు, ఆకస్మిక ప్రయాణాలు. చెప్పదగిన రెమెడీసు దుర్గాదేవి అనుగ్రహం కోసము ఎర్రని వస్త్రాలను దానంగా చేయండి, కుంకుమ పూజ చేసుకోండి, ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఈ రోజు మీరు ధరించవలసిన వస్త్రము తెల్లని వస్త్రం ధరించండి. మిథున రాశి వారి గ్రహస్థితి చంద్రుడి యొక్క ప్రభావంతో భావోద్వేగాల మీద నియంత్రణ పెట్టుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. మీకు ఫలితాలు ఉద్యోగ వ్యాపార విద్య ఈ రంగాల్లో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీలు పెరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన రెమెడీసు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, ధాన్యాన్ని దానంగా ఇవ్వండి, పేదలకు ఒక వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే శుభ ఫలితాలు పొందుతారు.